వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. నేను విరూపాక్షి లతారెడ్డి. ఏ మాయరోగం వచ్చిందో తెలియదు కాని మానవ సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు దారుణంగా హత్య చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొండిగొళ్ల వీధిలో చోటు చేసుకున్న హృదయవిదారక ఘటన స్థానికులను పోలీసులను షాక్కు గురిచేసింది. 8 క్రితం నల్లిరాజు, మౌనిక దంపతులు వివాహం చేసుకుని 2 కుమారులతో సుఖసంతోషాలతో జీవనం సాగిస్తున్నారు. అయితే మౌనికకు పెళ్లన బుండు ఉదయ్ కుమార్తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజుకు తెలిసి ఇంట్లో తరచుగా కలహాలు చెలరేగాయి. భర్తను అడ్డుగోడగా భావించిన మౌనిక ప్రియుడు ఉదయ్తో కలిసి రాజును హత్య చేసి వివాహం చేసుకోవాలని యోచించారు. తొలుతు కొత్త నెంబర్తో అమ్మాయిగా నటిస్తూ వాట్సాప్ ద్వారా రాజును ప్రలోభపెట్టి ఏకాంత ప్రదేశానికి రప్పించే ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఉదయ్ తన బావ మల్లికార్జున సహాయంతో కొత్త ప్లాన్ వేసి ఇంట్లోనే రాజుకు నిద్రమాత్రలు ఇచ్చి బలహీనపరిచారు. అనంతరం మౌనిక మల్లికార్జున రాజు చేతులు, కాళ్ళు పట్టుకోగా ఉదయ్ రాజు ఛాతీపై కూర్చొని తలగడతో ఊపిరాడనివ్వకుండా హత్య చేశాడు. మద్యం తాగి పడ్డిపోయినట్లు నాటకమాడి దుస్తులు మార్చి స్కూటీపై తీసుకెళ్లి వీధి చివరలో పడవేశారు. ఆధారాలు బయటపడటంతో 3 రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ కేసు గురించి డీఎస్పీ డి లక్ష్మణరావు మాట్లాడి, తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లే పచ్చని కాపురాలు కూలిపోతున్నాయని హెచ్చరించారు. పిల్లల సంరక్షణను కుటుంబ సభ్యులకు అప్పగించారు.